కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీకి 2వ అదనపు మున్సిపల్ కోర్టు అనుమతించింది. 17వ తేదీ వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు. అయితే 4 రోజుల కస్టడీకి 2వ అదనపు మున్సిపల్ కోర్టు అనుమతించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? శంకరి, మొత్తం మీద ఈ టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు కల్తీ విషయంలో వైష్ణవి డైరీ కావచ్చు, అలాగే బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ, ఈ 3 కంపెనీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతినిధుల్ని సిబిఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు కాసేపటి క్రితం సబ్ జైలు దగ్గర నుంచి వాళ్ళని కస్టడీలోకి సిబిఐ తీసుకుంది. వాళ్ళ నుంచి కీలకమైనటువంటి సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్నటి రోజు తిరుపతిలో కోర్టులో సిబిఐ తన వాదనలు వినిపించిన తర్వాత జడ్జి వాళ్ళని కస్టడీకి ఇవ్వడానికి అనుమతించారు. దీంతో 5 రోజులు, అంటే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సిబిఐ కస్టడీలో వీళ్ళు ఉండబోతున్నారు. మనం చూస్తున్నాం, ఇదే సిట్ ఆఫీస్లో వాళ్ళ విచారణ కొనసాగుతోంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెట్టి విచారణ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో విచారణ జరుగుతోంది. సిబిఐకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని, అంటే ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఈ గతంలో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆయా కంపెనీల దగ్గర కావచ్చు, వాళ్ళ ఇండ్ల దగ్గర కావచ్చు వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళని ఏమీ అడగలేని పరిస్థితుల్లో సిబిఐ ఉండింది. అయితే కొంతమందిని అడిగినా కూడా వాళ్ళు చెప్పకపోవడం, వాళ్ళ అడ్వకేట్స్ ఇమీడియట్గా వాళ్ళతో పాటు ఉండడం, అరెస్ట్ ఇమీడియట్గా చూపించాలని చెప్పడం, వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చూపించడం, ఇవన్నీ కూడా జరిగింది. అప్పటికే కీలకమైనటువంటి సాక్ష్యాలు సిబిఐ దగ్గర ఉంది. కల్తీ జరిగిందని రూఢి సిబిఐ చేసుకుంది. ఏదైతే గుజరాత్కు శాంపుల్ వెళ్ళిందో ఆ లారీ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత, కల్తీ జరిగిందని క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాధారాలు, ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించినటువంటి బిల్లుల్లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది, వాళ్ళకి ఆ యొక్క నెయ్యిని తయారు చేయడానికి సంబంధించిన పాల సేకరణ, రైతుల దగ్గర నుంచి కూడా పాల సేకరణ కూడా చేయకుండా ఎలా నెయ్యి తయారు చేశారు అనేది కీలకమైనటువంటి ప్రశ్న కాబోతోంది. దాంతోపాటు ఇదే ఇష్యూలో టీటీడీ బోర్డు ద్వారా కూడా మేనేజ్ చేసి టెండర్లు దక్కించుకోవడానికి అంతకుముందు వరకు కూడా టీటీడీలో నెయ్యి సరఫరా చేయడానికి కర్ణాటకలో ఉండేటువంటి నందిని డైరీ కావచ్చు, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డైరీలకు నిబంధనలు కఠినతరంగా గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా రోజుకు 2 లక్షల లీటర్ల పాలు సేకరించేటువంటి పరిస్థితిలో ఉన్న పరిశ్రమలకు, నెయ్యి తయారీ పరిశ్రమలకు మాత్రమే టెండర్లు వేయడానికి కూడా అనుమతి ఉండే పరిస్థితి ఉంది. ఇంకొంచెం అది నేషనల్ వైడ్ డైరీలు అయితే 10 లక్షల లీటర్ల వరకు కూడా అనే నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్న పరిస్థితుల్లో ఆ నిబంధనలు ఏది లేకుండా పూర్తిగా వాటన్నిటిని తీసేసి టీటీడీ బోర్డులోనే రెజల్యూషన్ తయారు చేసి పాల సేకరణ కూడా లేనటువంటి డైరీలకు కూడా టెండర్లు కట్టబెట్టే విధంగా నిబంధనలు పూర్తిగా మార్చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దానిలో ఎవరెవరు కొల్లుడై టీటీడీకి సంబంధించి అప్పట్లో ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా కొల్లుడయ్యారు, ఏ రకంగా వీళ్ళకి అవినీతి లావాదేవీలు జరిగిందా, ఏం జరిగింది, ఎందుకు ఈ రకమైనటువంటి నిబంధనలు మార్చారనేటువంటి అంశం, ఆ నిబంధనలు మార్చిన దానివల్ల వీళ్ళు ల్యాబుల్లో నెయ్యిని తయారు చేశారు. పాల సేకరణ ద్వారా కాకుండా ల్యాబుల్లో నెయ్యి తయారు చేశారు. ఆ నెయ్యి ల్యాబుల్లో ఏ ఫార్ములాస్ ద్వారా నెయ్యి తయారు చేశారు, దాని ఫార్ములాకి ఎవరెవరు హెల్ప్ చేశారు, ఇలా మొత్తం ఓవరాల్గా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి కీలకమైనటువంటి సమాచారం సేకరించబోతున్నది. ఇది అయిన తర్వాత గతంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గతంలో ఉన్నటువంటి వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు, అంటే ఇంత జరుగుతున్న ఒక కంప్లైంట్ కూడా చేయకపోవడం, ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే పోటు కార్మికులు చెప్పిన తర్వాత ఈ మొత్తం ఇష్యూని టీటీడీ ఈఓ శ్యామలరావు తీసుకొని దాన్ని ల్యాబ్ పంపించి ఆ తర్వాతనే దీన్ని చేసే పరిస్థితి వచ్చింది.
320 రూపాయలకి నెయ్యి టెండర్లు వేయటం, ఇవన్నీ వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టుగా సిబిఐ భావిస్తోంది. దీంట్లో ఈ నేపథ్యంలో దీని వెనక తెర వెనక ఉన్న టీటీడీ వాళ్ళు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి పాలక మండలిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సహకరించారు, ఇవన్నీ కూడా టోటల్ సమాచారాన్ని సేకరించి దీన్ని మరింత ముందుకు ఈ కేసును తీసుకువెళ్లేటువంటి సాక్ష్యాధారాల సేకరణలో సిబిఐ ఈ దర్యాప్తు చేస్తోంది. ఈ 5 రోజుల తర్వాత వీళ్ళ నుంచి సేకరించినటువంటి సమాచారం, ఇప్పటికే సిబిఐ దగ్గర ఉన్నటువంటి సమాచారం అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి ఆ తర్వాత మరింత మందిని అదుపులోకి తీసుకునే వాళ్ళని కూడా విచారించి అరెస్టులు చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఈ మొత్తం వ్యవహారంలో సంబంధించిన వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ దినేష్.